1989లో భారతీయ తీర్థ మహాస్వామి వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రదర్శనలు నిర్వహించారు. ఆ రోజు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం హయాంలో ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తిరుదండి భారతీయ తీర్థస్వామి వారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 20 దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. వాటి యొక్క వివరాలు కమలాలు, గణపతి, శివపార్వతుల ఆలయాలు, శివాలయం, ఇది అమ్మవారి దేవాలయం. అమ్మవారి దేవాలయంలో పూజలు కొనసాగుతున్నది. ఈ ఆలయంలో 2 దేవాలయాలు మాత్రమే పూజలు నడుస్తున్నాయి తప్ప మిగతా వాటికి ఎక్కడ కూడా ఏమీ జరగడం లేదు. చెట్లు చెదారాలతో నిండి ఉంది. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ అధికారులు సందర్శించి వీటిని పరిశీలించాలని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వీటిపై దృష్టి పెట్టాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు. 16 పుష్కరాల సందర్భంగా హరిత హోటల్కు ఇచ్చిన ప్రాధాన్యత కనీసం ఈ ప్రాంత దేవాలయాలకు కూడా ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఆ హరిత హోటల్ మూతపడిపోయింది. అక్కడ ఉన్న సామాన్లు కూడా ఎత్తుకుపోతున్నట్టు తెలుస్తున్నది. ఊడ్చడం లేదు, తుడ్చడం లేదు, కనీసం వినియోగంలోకి లేకుండా పోయింది. ఇదేనా ప్రభుత్వాల అలసత్వం అని స్థానిక ప్రజలు కోరుతున్నారు.